శనివారం రోజు బ్లాక్ వేసుకోవచ్చు, శనివారం రోజు బ్లాక్ వేసుకోకూడదు. శనివారం రోజు రకరకాల సామాన్లు కొనుక్కోవాలి, రకరకాల సామాన్లు కొనుక్కోకూడదు. కొన్ని మార్కెట్సే క్లోజ్ ఉంటాయి సాటర్డేస్. ఎప్పుడైనా లాజిక్ ఆలోచించారా? అండ్ ఇస్ ఇట్ రియలీ అప్లికబుల్? అందరికీ అది అప్లికబుల్ అవుతుందా? ఎప్పుడైనా ఆలోచించారా? అది చాలా చాలా బ్యూటిఫుల్ డిస్కషన్ అండి. And let's get into the topic. It is very, very beautiful and my favorite topic, especially when it comes to Saturdays. శనివారం రోజు నలుపు వేసుకోవాలి, శనివారం రోజు నలుపు వేసుకోకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు. శనివారం రోజు నలుపు వేసుకుంటే అపశకునం అని, లేదా శనివారం రోజు నలుపు వేసుకుంటే గొడవలు అవుతాయని, లేదా శనివారం రోజు గ్రే కలర్ వేసుకున్నా, యాష్ వేసుకున్నా, బ్లాక్ వేసుకున్నా శనీశ్వరుడి కోపదాపాలకి మనం గురువు అవుతామని రకరకాల కథనాలు, రకరకాల తలంపులు. ఇవన్నీ నిజమా? ఒక్కటే ప్రిన్సిపల్ యూనివర్స్ లో అందరికీ అప్లై అవుతుందా? ఎలా సాధ్యం? అంతేనా? అందరి ప్లేస్మెంట్స్, సాటర్న్ ప్లేస్మెంట్స్ ఒకేలా ఉండవు కదా. అందరికీ రకరకాల ప్లేస్మెంట్స్ ఉంటాయి. శనీశ్వరుడు భాగ్యాధిపతిగా ఉన్న వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎన్నో, రైట్? శనీశ్వరుడు నీచపడ్డ స్థానాల్లో ఉన్నా కూడా వాళ్ళ కర్మలు బాగుండి శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న వాళ్ళ చార్ట్స్ నేనైతే కొన్ని వేలల్లో చూసుంటాను. ఆశ్చర్యకరమైన చార్ట్స్ అవి. అస్సలు అస్తవ్యస్తంగా ఉన్న చార్ట్స్ కూడా బ్యూటిఫుల్ కర్మ చేసుకుంటూ, బ్యూటిఫుల్ బిహేవియర్ తో ఎంతో చక్కగా శనీశ్వరుడి మన్ననలు పొందుతూ ఎంతో చక్కగా వాళ్ళ లైఫ్స్ ని ముచ్చటగా చక్కగా సాగిస్తున్న వాళ్ళు నా క్లయింట్స్ లో ఎంతమందో. వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా, రైట్? సాటర్డే రోజు బ్లాక్ వేసుకుంటే ఏమవుతుంది, వేసుకోకపోతే ఏమవుతుంది? సాటర్డే రోజు అయోన్ కొనొచ్చా, ఉప్పు కొనొచ్చా? అయోన్, ఉప్పు ఏ రూపంలో కొనొచ్చు, ఏ రూపంలో కొనకూడదు? నూనె కొనొచ్చా? కొంటే ఏమవుతుంది? ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు? అమ్మో కదా, రైట్? ఎప్పుడైనా ఆలోచించారా? మన జనరల్గా ఇనుము అనేది ఎప్పుడు కొంటాం? రోజు ఇనుము కొంటానికి వీధిలోకి వెళ్ళాం కదా. ప్రతి శనివారం వెళ్ళి ఇనుము కొంటాం, కొనం. ఇనుము ఎన్ని ఇంట్లో ఉంటుంది? ప్రత్యక్షంగా చాలా డెడికేటెడ్ కనుక చూసినట్లయితే బ్యాటరీస్ కానివ్వండి, కొన్ని బల్బ్స్ కానివ్వండి, ఫిలమెంట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని అంటే గ్యాడ్జెట్స్ కానివ్వండి, వాటిలో కూడా అయాన్ ఎక్కడో చోట చిన్న మోతాదుల్లో వాడుతూ ఉండడం అనేది సహజం. అటువంటివి జనరల్గా కొనకుండా ఉండడం మంచిది. బట్ ఎవరు? శనీశ్వరుడు ఎవరైతే వాళ్ళ చార్ట్స్ లో అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉన్నారో, లేదా వాళ్ళకి మంచి రిజల్ట్స్ శనీశ్వరుడు ఇవ్వడం లేదు, లేదా వాళ్ళు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి వాటిల్లో, ఇటువంటి ఫేజెస్ లో కనుక గురవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. అటువంటి వాళ్ళు అందరూ కూడా బ్లాక్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? వేసుకోకుండా ఉండడం మంచిది ఆన్ సాటర్డేస్, రైట్? నా ఎవరికైతే చార్ట్స్ లో సాటర్న్ చాలా మంచి పరిస్థితుల్లో ఉన్నారో, మంచి సిచ్యువేషన్స్ లో ఉన్నారో, మరి వాళ్ళందరూ బ్లాక్ యూనిఫామే వేసుకోవచ్చా? లేదు. అప్పుడు కూడా బ్లాక్ యూనిఫామ్ లాగా వేసుకోకండి. ఎంత ఇష్టం ఉన్న కలర్ అయినా సరే కాస్త లిమిటెడ్ గా వేసుకోండి. కొద్ది రోజులు వేసుకోవడం, కొద్ది రోజులు వేసుకోకపోవడం, కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవడం. జనరల్ గా ఏమవుతుందంటే బ్లాక్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం తీవ్రతలకి గురవుతూ ఉంటాం. మానసికంగా తీవ్రత అనేది, అది ఏ తీవ్రత అయినా సరే, ఆనందం అయితే భయంకరమైన ఆనందం, కోపం అయితే బీభత్సమైన కోపం, దుర్భాషలాడే గుణం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ, రైట్? సో అందుకని ఏదైనా సరే చక్కగా బ్యాలెన్స్ లో అయాన్, సాల్ట్, ఆయిల్ ఇవి కూడా శని ఎవరికైతే మంచి స్థానాల్లో ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నా కానీ ఏమీ కాదు. ఎవరికైతే వాళ్ళ చార్ట్స్ లో, వాళ్ళ కుండలి చక్రాల్లో ఎప్పుడైనా నాతో కనుక చూపించుకున్నట్లయితే మీకు చెప్పి ఉంటాను. చూపించుకుని వాళ్ళైతే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఎంతో చక్కగా మీరు నెక్స్ట్ టైం ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ కి నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఈ క్వశ్చన్ నన్ను అడగడం మర్చిపోకండి, నేను చక్కగా చెప్తాను మీకు, రైట్? సో అయాన్, సాల్ట్ అండ్ ఆయిల్ రకరకాల ఫార్మ్స్ లో కూడా మీరు తీసుకోకూడదు. జనరల్ గా నువ్వులు కానివ్వండి, ఇలాంటివన్నీ కొనుక్కోవడం మనం చెయ్యం. కానీ మీకు కనుక సాటర్న్ మంచి ప్లేస్మెంట్స్ లో ఉంటే ఏమీ ఇబ్బంది లేదు, రైట్? I tried and tested it on my clients and on myself. So I'm telling you with utmost confidence, nothing will happen. కర్మ బాగుంటే శనీశ్వరుడు ఎప్పుడు కూడా ఏం చేయరండి, రైట్? మనం సాటర్డేస్ రోజు ఇలాంటివన్నీ చేయకుండా ఉంటాం. బట్ సాటర్డేస్ రోజు ఎప్పుడైనా మరీ ఆకలేసింది, కాస్త బయట నుంచి తెప్పించుకుందాం అని అనుకుంటే తెప్పించుకుంటాం కదా. ఇంట్లో ఓపిక లేదు, చేసే ఓపిక లేదు, అటువంటిప్పుడు ఏం చేస్తాం? మనం బయట నుంచి తెప్పించుకుంటాం. బయట నుంచి తెప్పించుకునేటప్పుడు ఆ ఫుడ్ లో ఆయిల్ అనేది వేస్తారా, వేరా?
సో మనం అటువంటప్పుడు మనం కొన్ని అవాయిడ్ చేసేటప్పుడు అది కూడా అవాయిడ్ చేయడం మంచిది ఆన్ సాటర్డేస్ ఓన్లీ, రైట్? బట్ ఎవరికైతే సాటర్న్ మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. శనీశ్వరుడు అంటే భయం వద్దు, శనివారాలు అంటే అస్సలే భయం వద్దు. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ డే అండ్ ఇట్ ఈస్ అ డే which teaches you perseverance, hard work, and more so living with integrity. Good luck and happy living.